డియర్ వ్యూవర్స్, టుడే మనం చూస్తున్న టాపిక్ nsdcjobx.com ద్వారా ఎలా మనం ఫారెన్ జాబ్స్కి అప్లై చేయాలని చెప్పేసి. సో దీంట్లో మనకు సింపుల్గా nsdc.jobx అని గూగుల్లో ముందు టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకు ఒక ఫస్ట్ వెబ్ పేజ్ వస్తుంది, nsdc.jobx.com అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మనకు మెయిన్ వెబ్సైట్కి వెళ్తారు, అఫీషియల్ వెబ్సైట్కి. సో బై యూజింగ్ దీని ద్వారా మనం కావాలంటే ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో ఇజ్రాయిల్, జర్మనీ, జపాన్ అలాంటి వాటికి ఆపర్చునిటీస్ ఉండే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా మనం మినిమం కాస్ట్ మనం వెళ్ళొచ్చు. సో దీనికి ప్రత్యేకంగా 24th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి దాకా టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటానికి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఆప్షన్లో వీ నీడ్ టు క్లిక్ ద రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్లో వెబ్ పేజ్ వస్తుంది. దీంట్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు ఈమెయిల్ ఐడి కూడా ఇస్తానికి స్కోప్ ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరి ఈమెయిల్ ఐడి ఏముందో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడితో పాటు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఎలాగైతే నేమ్ అని ఉంటుంది కదా, పర్సన్ నేమ్ ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి. దాంతోపాటు డిస్ట్రిక్ట్ పేరు, ఏ డిస్ట్రిక్ట్కి మీరు చదువుతారో ఆ డిస్ట్రిక్ట్ని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఇంటర్మీడియటా, గ్రాడ్యుయేటా, సో వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, బీటెక్, దాని గురించి మనం అక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్, దాంట్లో స్పెషలైజేషన్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్పెషలైజేషన్ కూడా ఆప్షన్ ఇచ్చారు. ఈ nsdc.jobx అన్నది అఫీషియల్ వెబ్సైట్, ఇండియన్ గవర్నమెంట్ అనమాట. సో ఇక్కడ ఆ స్పెషలైజేషన్ మీరు చూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ చూసింగ్ ద స్పెషలైజేషన్ ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆప్షన్స్లో ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసి ఆప్షన్ని వదిలేయవచ్చు. దాని తర్వాత మీకు రిఫరెన్స్, ఎక్కడి నుంచి రిఫరెన్స్ వచ్చింది అన్న విషయాన్ని మీరు ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. జస్ట్ ఒక వాట్సాప్లో వచ్చింది, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ద్వారా తెలిసింది అన్న విషయాన్ని మీరు రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేసి రెజ్యూమ్ని ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్లో రెజ్యూమ్ ఉంటుంది. రెజ్యూమ్ మీరు తయారు చేసుకుంది ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయాలి. మేల్ అండ్ ఫీమేల్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. దెన్ యూ నీడ్ టు జస్ట్ క్లిక్ సబ్మిట్. బై సబ్మిట్ అని కొట్టంగానే దెన్ దిస్ అప్లికేషన్ విల్ బీ సబ్మిటెడ్ టు ద nsdc.jobx.com. దట్ ఈస్ నథింగ్ బట్ సంగమ్. సో కౌశల్. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా త్రూ ఇండియన్ గవర్నమెంట్ విత్ లెస్ కాస్ట్, లో కాస్ట్తో గవర్నమెంట్ వెబ్సైట్లో మనం ఫారెన్ వెళ్తానికి అప్లై చేస్తామన్నమాట. ఎప్పుడైతే మన గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఫారెన్ జాబ్స్ వ్యాకెన్సీస్ వస్తాయో, ఇజ్రాయిల్, జర్మనీ, జపాన్ అలాంటి వాటిలో వ్యాకెన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ రెజ్యూమ్ని తీసుకుని దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు దోస్ పీపుల్ హియర్ దట్ దిస్ ఈ క్వాలిఫైడ్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు, యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ దిస్ అని చెప్పేసి. దెన్ మీకు ఆ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తారో, మీరు ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తారో దానికి ఆ డీటెయిల్స్ మీకు వస్తాయండి. సో దెన్ యూ కెన్ కంటిన్యూ. సో మనకు టైం ఓన్లీ 24th to 28th ఫిబ్రవరి ఉంది కాబట్టి ఆల్రెడీ మనకు లేట్ అయిపోయింది, ఒక 1-2 days పాస్ అయిపోయినాయి. సో ఇమీడియట్గా దీంట్లో అప్లై చేయండి. సో అప్లికేషన్ ప్రొసీజర్ వెరీ సింపుల్గా చెప్తున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ nsdc.jobx.com అని చెప్పేసి యూ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ద గూగుల్. దెన్ యూ విల్ గెట్ అన్ అప్లికేషన్. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో బేసిక్ డీటెయిల్స్ అడిగారు, నథింగ్ మోర్ దెన్ దట్. ఫస్ట్ మనం ఫోన్ నెంబర్ ఇస్తున్నాము. సో ఆఫ్టర్ గివింగ్ ఫోన్ నెంబర్ యూ విల్ గెట్ అన్ ఓటీపీ. ఆ ఓటీపీ సబ్మిట్ చేయాలి. దెన్ ఇఫ్ ఓటీపీ ఇస్ రైట్ దెన్ యూ నీడ్ టు ఫిల్ అప్ ద ఈమెయిల్ ఐడి. దెన్ మీ నేమ్ ఎంటర్ చేయాలి, మీ డిస్ట్రిక్ట్, దెన్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, దెన్ స్పెషలైజేషన్ ఏమైనా ఉంటే బీటెక్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్స్ కానివ్వండి, బీటెక్ చేసిన వాళ్ళు సిఎస్సి ఆర్ ఈసీ అలాంటి స్పెసిఫిక్ ఉండే ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మనం స్పెషలైజేషన్. దెన్ యూ నీడ్ టు జస్ట్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్. దాంతోపాటు ఏమైనా రిఫరెన్స్ ఉంటే దట్ విల్ ఆల్సో హెల్ప్ హియర్. ఆ రిఫరెన్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి దెన్ యూ నీడ్ టు అప్లోడ్ ద రెజ్యూమ్. మీరు కొంచెం చాలా నీట్గా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ద మెయిన్ క్రైటీరియా త్రూ విచ్ దే ఆర్ గోయింగ్ టు సీ ఈజ్ రెజ్యూమ్.